ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 14 కోట్ల 10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో ఆసుపత్రి విస్తరణ, రోగుల సౌకర్యాల మెరుగుదల, పరిశోధన విభాగం ఏర్పాటు తదితరాలు ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు. రోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మరుగుదొడ్లు వంటి అత్యవసర సమస్యలను అత్యంత త్వరగా పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, భూమి పూజ కార్యక్రమంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆసుపత్రి అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో కొన్ని యూనిట్స్ ఏర్పాటు చేసేదాని కోసము సుమారు 14 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈరోజు పునాది రాయి వేసుకొని ఈ రోజు నుంచి పనులు మొదలవుతాయి. కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలనే దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రుల పరిస్థితి మరుగుదొడ్లు కానీ కొన్ని ఇబ్బంది చేయాల్సిన పనులు ఉన్నాయనే ఉద్దేశంతో 14 కోట్ల 10 లక్షల రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టెండర్ అయిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే మొదలుపెట్టి మరి త్వరగా ఈ హాస్పిటల్ చేయమని చెప్పి వారు ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను కోరటం జరిగింది. కాబట్టి అత్యంత త్వరలోనే మన యుద్ధ ప్రాతిపదికమైన ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసి నిమిషాలు ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అనుమాన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమ్మతు చేసి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి 14 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ